ఎబోలా వైరస్ ముప్పుపై కేంద్ర ప్రభుత్వం అలర్ట్ అయింది. కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా ఆధ్వర్యంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఆఫ్రికాలో ఎబోలా కల్లోలంతో WHO అంతర్జాతీయ ప్రజారోగ్య అత్యవసర స్థితిగా ప్రకటించింది. దీంతో దేశంలోని అన్ని విమానాశ్రయాలు, ఓడరేవులు, సరిహద్దుల వద్ద ఎబోలా స్క్రీనింగ్ పటిష్టం చేయాలని కేంద్రం ఆదేశించింది. ICMR, NCDC సంస్థలు అలర్ట్ గా ఉండాలని తెలిపింది. భారతదేశంలో ఇప్పటి వరకు ఒక్క ఎబోలా కేసు కూడా నమోదు కాలేదని, ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగానే నిఘా వ్యవస్థ పెంచామని వివరించింది. ఇక ఎబోలా వైరస్ విషయంలో కేంద్ర ప్రభుత్వం అలర్ట్ అయింది. కొంత ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా నిఘా వ్యవస్థని అలాగే స్క్రీనింగ్ ఏర్పాట్లను కూడా పెంచారు. పూర్తి అప్డేట్స్ ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ. విజయ్ చంద్రిక, ఆఫ్రికా ఖండంలోని కొన్ని దేశాల్లో ఎబోలా వైరస్ కేసులు తీవ్ర రూపం దాల్చడంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ దీన్ని అంతర్జాతీయ ప్రజారోగ్య అత్యవసర స్థితి PHEIC గా ప్రకటించింది. అయితే ఎబోలా అనేది అత్యంత ప్రమాదకరమైనటువంటి వైరస్. ఇది సోకిన వారిలో మరణాల రేటు చాలా ఎక్కువగా ఉంటుంది. సుమారు 50% నుంచి 90% వరకు కూడా ఉంటుంది. ఇది గాలి ద్వారా వ్యాపించదు. అయితే సోకిన వ్యక్తి యొక్క రక్తం లేదా లాలాజలం, చెమట లేకపోతే శారీరక ద్రవాలు, బాడీ ఫ్లూయిడ్స్ ఏవైతుంటే వాటి ద్వారా నేరుగా సంపర్కం చెందడం వల్ల మాత్రమే వ్యాపిస్తుంది. అయితే భారతదేశంలో ఇప్పటి వరకు కూడా ఒక ఎబోలా కేసు నమోదు కాలేదు. అయితే మాత్రం ప్రజల్లో ఆందోళన తగ్గించడానికి ముందస్తు జాగ్రత్త చర్యగా ఈ చర్యలు తీసుకుంటున్నామంటూ కేంద్ర ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది. ఆఫ్రికా దేశాల నుంచి వ్యాపారం, అదేవిధంగా విద్య, పర్యాటక రంగాల కోసం భారత్కు వచ్చే వారి సంఖ్య గణనీయంగా ఉంటుంది. కాబట్టి వైరస్ దేశంలోకి ప్రవేశించకుండా ఉండాలంటే ఎంట్రీ పాయింట్ లో ఎయిర్పోర్ట్స్, అదేవిధంగా సీపోర్ట్స్ వద్ద ఈ థర్మల్ స్క్రీనింగ్, అదేవిధంగా హెల్త్ డిక్లరేషన్ ఫామ్లను పటిష్టం చేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తుంది. అందులో భాగంగానే ఈ ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టింది. ICMR, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్, ఈ వైరస్ ను గుర్తించేందుకు అవసరమైనటువంటి డయాగ్నోస్టిక్ కిట్లను సిద్ధం చేయడం, ల్యాబ్ నెట్వర్క్ ను అలర్ట్ చేయడం కూడా దీని బాధ్యత. సో నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ NCDC వీటికి కూడా బాధ్యతలు అప్పగించారు. వ్యాధి వ్యాప్తిని పర్యవేక్షించడం, సర్వైలెన్స్ లో పెట్టడం, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వాలు గైడ్ లైన్ జారీ చేయడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది. కాబట్టి ఆందోళన అయితే అవసరం లేదు, కానీ అప్రమత్తత అయితే ముఖ్యం అన్నది కేంద్ర ప్రభుత్వం చెప్తున్నమాట. ఆ గతంలో కరోనా, అదేవిధంగా మంకీ పాక్స్ వచ్చినప్పుడు వాటిని కూడా ఎదుర్కొన్నటువంటి అనుభవం ఉంది. భారతదేశ ఆరోగ్య వ్యవస్థ ఇప్పుడు చాలా బలంగా ఉంది. కాబట్టి 2014-16లో ఏదైతే పశ్చిమ ఆఫ్రికాలో ఎబోలా కల్లోలం సృష్టించినప్పుడు కూడా భారత్ ఇలాంటి కఠినమైన స్క్రీనింగ్ చర్యల ద్వారానే వైరస్ ని దేశంలోకి రాకుండా అడ్డుకోగలిగింది. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా నేతృత్వంలో జరిగినటువంటి ఉన్నత స్థాయి సమీక్ష ఈ వ్యవస్థలను ముందే సంసిద్ధం చేయడానికి ఈ రోజు నిర్ణయం తీసుకుంది. ఒకవేళ ఎవరైనా ప్రవాహ దేశాల నుంచి వచ్చినట్లయితే ఈ లక్షణాలపై నిఘా ఉంచాలి. అకస్మాత్తుగా తీవ్రమైనటువంటి జ్వరం రావటం, తీవ్రమైనటువంటి నీరసం, కండరాల నొప్పులు, తలనొప్పి, గొంతు నొప్పి, వాంతులు, విరోచనాలు, లేకపోతే అంతర్గతంగా లేకపోతే లోపల బాహ్య రక్తస్రావం కనుక జరిగితే ఖచ్చితంగా అది ఎబోలా కిందకే వస్తుంది. అయితే విజయ చంద్రిక, కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ హై అలర్ట్ నిర్ణయం సరైన సమయంలో తీసుకున్న ముందస్తు జాగ్రత్త చర్య. దీనివల్ల దేశ ప్రజలు భయపడాల్సినటువంటి పని లేదు. కానీ అంతర్జాతీయ ప్రయాణాలు చేసేవారు మాత్రం కొంత జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం అయితే ఉంది. విజయ చంద్రిక. థ్యాంక్ యూ కృష్ణ.